హలో వ్యూయర్స్, దిస్ ఇస్ డాక్టర్ రామకృష్ణ. సో బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయంటే 90% ఆఫ్ ది కేసెస్లో ఒక లంబ్తో డిటెక్ట్ అవుతారంటే రొమ్ములో గడ్డలు కనుక ఏమైనా ఉన్నాయి అని అనుకుంటే అది బ్రెస్ట్ క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఇట్లా నిప్పులు రిట్రాక్ట్ అయినా కానీ, లేకపోతే స్కిన్ మీద డింప్లింగ్ ఉన్నా కానీ, అంటే చొట్టబడినట్లు అవ్వడం కానీ, లేకపోతే ఏదైనా డిశ్చార్జ్ రావడం కానీ, లేకపోతే ర్యాష్ కానీ, స్కిన్ చేంజెస్ కానీ, ఇట్లా ఏమన్నా ఉన్నా కూడా మనకి ఇవి బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు కావచ్చు. అందుకని ఇందాక చూపించినట్లు ఇట్లా నెలకొకసారి మనం ఈ ప్రతి మహిళ స్నానం చేసేటప్పుడు ఎస్పెషల్లీ ఇట్లా బ్రెస్ట్ అవేర్నెస్ వీడియో ద్వారా ఈ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, స్వీయ రొమ్ము పరీక్ష అంటారు, అట్లా చేసుకుంటే ఇక్కడ చూపించిన ఏవైనా సిమ్టమ్స్లో కనుక మీరు నోటీస్ చేస్తే వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వస్తే ఇలా మ్యామోగ్రఫీ చేసి అవసరమైతే బయాప్సీ చేసి తద్వారా అవసరమైన పరీక్షలు ఇవన్నీ చేసుకొని ట్రీట్మెంట్ చేయడానికి ఉంటుంది. సో మనకి ఇందులో ముఖ్యం ఏంటంటే మనం యావరేజ్ రిస్క్లోకి వస్తామా, హై రిస్క్లోకి వస్తామా. యావరేజ్ రిస్క్లోకి వస్తే మనం 40 ఏళ్ళు దాటిన ప్రతి సంవత్సరం ఈ మ్యామోగ్రామ్ అనేది చేయించుకోవాలి. హై రిస్క్లోకి వస్తే కనుక, అంటే ఇందాక నేను చెప్పినట్లు నల్లి ప్యారిటీ పిల్లలు లేకపోవడం కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ కానీ, జెనెటికల్ హిస్టరీ కానీ ఇట్లా ఏమైనా ఉంటే వాళ్ళు హై రిస్క్ ఇండివిజువల్స్ అవుతారు. వాళ్ళు 35 సంవత్సరాల నుంచే మనం ఈ మ్యామోగ్రామ్ అనేది చేయించుకుంటే తద్వారా మనం ఏదైనా లక్షణాలు ఉన్నా కూడా మనం ముందుగానే గుర్తించవచ్చు. థ్యాంక్ యూ.